ఓం గం గణపతియే నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి. ఈరోజు సెప్టెంబర్ 7వ తేదీ జరగబోయే చంద్రగ్రహణంతో ఏ ఏ రాసుల వారికి కీడు కలుగుతుంది, ఏ ఏ రాసుల వారికి ఇబ్బంది కలుగుతుందో మీకు తెలియజేస్తానండి. ఏ రాసుల వారు జాగ్రత్తగా ఉండాలో కూడా మీకు సవివరంగా తెలియజేస్తాను. ముఖ్యంగా గ్రహణం జన్మరాశిలో కానీ లేదా 4వ రాశిలో లేదా 8వ రాశిలో 12వ రాశిలో గ్రహణం జరిగినట్లయితే ఆయా రాశుల వారికి చాలా వరకు ఇబ్బందిగా ఉంటుందండి. ఈ సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:55 ఆరంభమయ్యే ఈ చంద్రగ్రహణం మరుసటి రోజు ఉదయపూర్వం అంటే సుమారు రాత్రి 1:25 వరకు ఈ గ్రహణం ఉంటుందండి. దీంట్లో చాలా వరకు శతవిష నక్షత్రంలో చివరి భాగంలో గ్రహణం ఆరంభమై పూర్వభాద్ర నక్షత్రం ఆరంభంలో గ్రహణం పూర్తవుతుందండి. కాబట్టి కుంభరాశిలో చంద్రగ్రహణం జరిగినట్లుగా మనం తెలుసుకోవాలి. ఈ కుంభరాశిలో చంద్రగ్రహణం జరిగితే ఏ ఏ రాశికి ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ రాశికి కీడు కలుగుతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా కుంభరాశి వారికి వారి యొక్క జన్మరాశిలోనే గ్రహణం ఉంటుంది కాబట్టి వీరికి శారీరక నలకడ ఎక్కువగా ఉంటుందండి. అంటే అనారోగ్యాలు, ఔషధ సేవన, ఇంకా వాహనాల్లో ప్రయాణించేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలి. వీరు శరీరానికి చిన్న చిన్న గాయాలు కానీ లేదా అనారోగ్య సూచనలు కానీ ఉంటుంది. అదే వీరు యామరుపాటుగా ఉంటే చిన్న అనారోగ్యమే కదా అని నిర్లక్ష్యం చేస్తే కూడా అది ఎక్కువ రోజులు సమస్యగా మారుతుందండి. అలా అని భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏ రాశికి ఏ విధంగా ఉందో తెలియజేసిన తర్వాత ఏ రాశి వారు ఏమి చేస్తే ఇందులో నుంచి ఈ కీడు నుంచి బయట పడగలుగుతారో ఆ విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తానండి. ఇందాక చెప్పుకున్నట్టు కుంభరాశి వారికి శారీరక నలకడ, అనారోగ్యము, ఇంకా వాహనాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు. అదేవిధంగా మీనరాశి వారికి అండి, మీనరాశి వారికి వ్యయస్థానం అంటే 12వ స్థానం కూడా కీడు చేసేటువంటి స్థానం అండి. అక్కడ గ్రహణం జరిగితే వీరికి కూడా అనేక రకాలైనటువంటి ఆర్థిక ఒడిదుడుకులు అయితే ఖచ్చితంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగానికి కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మీ ఆర్థిక బలాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉంటుందండి ఈ గ్రహణం. అదేవిధంగా ఆరోగ్య పీడలతో కానీ లేదా కుటుంబంలో ఏదైనా ఇబ్బందులతో కానీ కాస్త ధనం అనేది అధికంగా ఖర్చు ఉంటుందండి. ఆ ఖర్చుల విషయంలో కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం వల్ల వీరికి వ్యయస్థానంలో కలుగుతుంది కాబట్టి వ్యయానికి బలం ఉంటుందండి. కాబట్టి వచ్చేటువంటి ఆదాయానికి కూడా గండిపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు అయితే జాగ్రత్తగా ఉండాలండి. ఉద్యోగంలో చికాకులు అయితే ఎదురవుతుంది. మీకు ఆదాయానికి గండిపడేటువంటి అవకాశం ఉందని చెప్పుకున్నాం కదా. ఆ ఉద్యోగం ద్వారా మీకు ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఉద్యోగానికి ఎసరు వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి వీరు కూడా ఉద్యోగ విషయంలో ఏమాత్రం ఏమరపాటు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా కుటుంబంలో ఏదైనా మరమ్మతులు చేయదలిస్తే కూడా ఈ కాలం మీకు సరి అయినది కాదండి. కాబట్టి గ్రహణం తర్వాత సుమారు 5-6 నెలల పాటు జాగ్రత్తగా ఉండడం వీరికి శ్రేయస్కరం. చివరిలో ఏం చేస్తే ఆ గ్రహణం యొక్క ప్రభావం మీ పైన పడదో ఆ విషయాన్ని కూడా తెలియజేస్తానండి. వీడియో చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరూ కూడా చూడండి. అందరికీ ఉపయోగకరమైనటువంటి విషయాలే ఇవి. ఇంకా నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఇలాంటి విషయాలను మీ ముందు ఉంచుతాను.
నలుగురికి ఫార్వర్డ్ చేయండి, మీకు తెలిసిన వారికి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తర్వాత కర్కాటక రాశి వారికి అండి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో గ్రహణం. అంటే కటక, సింహ, కన్య, తులా, వృశ్చిక, ధనుర్, మకర, కుంభం కదా. ఆ విధంగా లెక్కేసుకుంటే 8వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుందండి. కర్కాటక రాశి వారికి ఇది కాస్త ఎక్కువ ఇబ్బందిగా కూడా చెప్పుకోవచ్చు. అష్టమంలో గ్రహణం అంటే వీరికి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి విషయంలో కూడా కుటుంబ కలహాలు, అనారోగ్య సూచనలు, మాటకు విలువ లేకుండా పోవడం, అదేవిధంగా నేత్ర శిరోబాధలు, ఇంకా పెద్ద పెద్ద సమస్యలలో ఇరుక్కోకుండా చాలా వరకు చాకచక్యంగా ఉండాలండి. లౌక్యంతో మెలగాలి వీరు. ఎందుకంటే అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడటం అనేది చాలా వరకు కీడు కలిగించేటువంటి విషయం అండి. అన్ని రాశుల కన్నా కూడా వీరికి కాస్త ఆ పీడ ఎక్కువగా ఉంటుంది. అలానే భయపడాల్సిన అవసరం లేదు. దాంట్లో నుంచి తప్పించుకోవడానికి కూడా నేను మార్గాలు చెప్తానని చెప్పాను కదా ఇందాక, అలాగే చివరిలో చెప్తాను. ఈ కర్కాటక రాశి వారికి అష్టమమున అనేక నష్టాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆ గ్రహణం వెళ్ళిన తర్వాత ఓ 4 నెలలు 5 నెలల పాటు వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. కుటుంబ విషయాల్లో సున్నితమైన విషయాలను చాలా రహస్యంగా, జాగ్రత్తగా, లౌక్యంగా కూడా పూర్తి చేసుకోవాలి మీరు. కొన్ని విషయాల్లో సర్దుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తుంది. మానసికంగా అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి వారికి అండి. వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో గ్రహణం. అంటే ఆ చతుర్థ స్థానం వాహనాలు, తల్లి, ఇంకా వాక్కు, ఇలాంటి వాటికన్నిటికీ కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు వాహన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు కొనుగోలు చేయరాదు. ఈ సమయంలో ఉన్నటువంటి వాహనాలనే సర్దుకొని వాడుకోవాలి. అదేవిధంగా తల్లి యొక్క ఆరోగ్యం ఏదైనా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ వృశ్చిక రాశి వారు. అలాగే మీ మాటకు విలువ కాస్త తగ్గేటువంటి అవకాశాలు ఉంటుందండి గ్రహణం తర్వాత. కాబట్టి మాటలను వీలైనంత వరకు అదుపు చేసుకుని మాట్లాడడం చాలా వరకు మంచిది. చతుర్థ స్థానం వాకుకు సంబంధం లేకపోయినా కానీ చతుర్థం అంటే మీకు కుటుంబ స్థానం కదా. కుటుంబంలో మీ మాటకు కాస్త విలువ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా తీసుకుంటే చిన్న చిన్న అలజడులు, గొడవలు, ఇంకా తల్లితో విరోధాలు, తల్లి సంబంధికులతో విరోధాలు, వంటివన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. కాబట్టి తల్లి విషయంలో, వాహన విషయంలో, కుటుంబ విషయంలో వీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ రాశులన్నిటికీ కూడా ఈ గ్రహణం యొక్క ప్రభావం మీ పైన పడకూడదు అని అంటే చాలా చిన్న ఉపాయం అండి. ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవచ్చు. మంచి జరిగే వాళ్ళు ఆచరించవచ్చు. ఇలా చెడుగా ఉన్నటువంటి ఈ 4 రాశుల వారు కూడా ఈ ఉపాయాన్ని ఆచరించవచ్చు. గ్రహణం ఆరంభమయ్యే రోజు అంటే సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి ఉపవాసం ఉండండి. ఖచ్చితంగా ఎంటీ స్టమక్తో ఉండండి. మధ్యాహ్నం తింటారు కదా, అదే సరిపోవాలి అన్నట్టుగా ఏదైనా లిక్విడ్ పదార్థాలతోనే మీరు ఉపవాసం ఉండాలి. ఇక గ్రహణం ఆరంభమవుతుంది అనేటప్పుడు గంట ముందు నుంచే కూడా ఏమీ తీసుకోకుండా జాగ్రత్త పడాలి. గ్రహణం పూర్తయ్యే వరకు జాగరణతో ఉండండి, నిద్రపోకండి. ఇంటి లోపల ఉండండి, బయట లేకుండా. వీలైనంత వరకు గ్రహణాన్ని చూడాలి అనే ఉబలాటం కన్నా కూడా మీరు ఆ యొక్క కిరణాలు మీ పైన పడకుండా ఇంట్లోపల ఉండటం ఒకందుకు మంచిదండి. గ్రహణం పూర్తయిన వెంటనే మీరు ఖచ్చితంగా తలస్నానం అయితే చేయండి. ఆ తలస్నానం చేసేటువంటి నీటిలో దర్భలను వేసి ఆ నీటిని వేడి చేయండి. వేడి చేసిన తర్వాత అందులో కొద్దిగా పచ్చకర్పూరము, లవంగ మొగ్గ, యాలక, ఈ 3టిని ఆ నీళ్ళల్లో వేసి ఆ నీటితో తలస్నానం చేయండి. తలస్నానం చేసిన తర్వాత ఈ యొక్క గ్రహణాల పీడ మొత్తం వెళ్ళడానికి, అంటే గ్రహణంతో ఏదైనా పీడ, పెద్దది కావచ్చు, చిన్న పీడ కావచ్చు, ఆ పీడ మొత్తం మీరు తొలగించుకోవడానికి దుర్గామాతను ఆరాధించాలండి. చాలా సింపుల్ రెమెడీ ఇది.
దుర్గామాతను ఆరాధిస్తూ మీకు ఒక చిన్న మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఓం దుం దుర్గతి నాశిన్యై నమః. మళ్ళీ చెప్తున్నాను. ఓం దుం దుర్గతి నాశిన్యై నమః. ఇది చాలా చిన్న మంత్రమేనండి. దీన్ని ఒక 108 సార్లు పఠించండి. అంటే మానసికంగా చాలా వరకు నమ్మకాన్ని ఉంచుకొని విశ్వాసంతో మీరు ఈ మంత్రాన్ని పఠించండి. ఈ మంత్రం కూడా ఉచ్చారణ శబ్దం లేకుండా, ఉచ్చారణ లోపం లేకుండా స్పష్టంగా మనసులో తలుచుకుంటూ జపించండి. ఈ 108 అయిన తర్వాత మీ కుడి చేత్తో కొద్దిగా జలాన్ని తీసుకుని తర్వాత ఇదే మంత్రాన్ని 3 సార్లు చెప్పి తల మీద ఆ నీటిని ప్రోక్షణ చేసుకోండి. దాంతో ఈ గ్రహణంతో కలిగేటువంటి ఎటువంటి పీడైనా సరే అలా వెళ్ళిపోతుంది అంతే. ఆ ప్రభావం ఏమి మీ పైన ఉండదు. ఇది ఈసారికే కాదండి, ప్రతి సంవత్సరంలో వచ్చే సూర్య చంద్ర గ్రహణాల సమయాల్లో ఇది ఆచరించడం చాలా శ్రేష్టం అండి. ఆ గ్రహణం యొక్క కిరణాల ప్రభావం మీ పైన అంతో ఇంతో ఉన్నా కానీ ఆ పీడ మొత్తం విరగడైపోతుందండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు కర్కాటక రాశి వారికి అష్టమంలో, అదే కుంభరాశి వారికి జన్మంలో వాటి ఫలితాలు, పీడ, కష్టాలు, నష్టాలు అన్నీ చెప్పుకున్నాం కదా. అలాంటి వాటన్నిటికీ కూడా ఈ ఒక్క మంత్రంతో పూర్తిగా దోష పరిహారం. చాలా సులభమైన పద్ధతి అండి. కాబట్టి ఈ దోషాన్ని ఈ విధంగా పరిహారం చేసుకోండి. ఇలాంటి విషయాలు మళ్ళీ ఎన్నో విషయాలు మీ ముందు ఉంచుతాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.